హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు MMS18 మీడియా. బిగ్ బాస్ 8 ప్రోమో అయితే వచ్చింది. మరియు బిగ్ బాస్ లోపలికి కంటెంటెంట్స్ గురించి, అలాగే బిగ్ బాస్లో హోస్ట్గా ఎవరు ఉంటున్నారో, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చేవన్నీ నిజం కాదు, కానీ అందులో ఫేక్ కూడా ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే, బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చింది. బిగ్ బాస్ 8 అయితే స్టార్మాలో వస్తుంది. ఇప్పుడైతే స్టార్మాలో కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ అయితే షో అయితే అవుతుంది. ఈ షో అయితే కంప్లీట్ అవ్వడంతో బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ హోస్ట్గా అయితే నాగార్జున గారే ఉంటున్నారు. ఇప్పటికే నాగార్జున గారు హోస్ట్గా అయితే బిగ్ బాస్కి అయితే 6 టైం హోస్ట్గా అయితే నటించారు. బిగ్ బాస్ 8 కూడా నాగార్జున గారు కాబట్టి హోస్ట్గా అయితే 7 టైం అయితే ఉన్నట్టే. బిగ్ బాస్ 1, 2కి అయితే నాని గారు, ఎన్టీఆర్ గారు అయితే ఉన్నారు. బిగ్ బాస్ 8 నాగార్జున గారు ప్రోమో కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. బిగ్ బాస్ అయితే ఇన్ఫినిటీ లోగోగా బిగ్ బాస్ 8గా వచ్చింది. ఈ లోగో అయితే సూపర్గా హిట్ అయ్యింది. మనందరికీ తెలిసిందే, ఈ లోగో అయితే మనం గిట్ట చాలా చూసాం, చాలా ట్రెండింగ్ కూడా ఉంది. బిగ్ బాస్ 8 సీజన్లో ఫన్, ఎంటర్టైన్మెంట్, ఫైట్, చాలా కంటెస్టెంట్స్ ఉన్నారని ఆ లోగో ద్వారా అయితే అర్థమవుతుంది. బిగ్ బాస్ 8 షో అయితే సెప్టెంబర్ 8న స్టార్ట్ అయ్యే అవకాశం అయితే చాలా 100%గా ఉంది. ఎందుకంటే వినాయక చవితి కూడా ఉంది కదా. వినాయక చవితి రోజు కూడా బిగ్ బాస్ 8 అయితే గ్రాండ్గా లాంచ్ చేసే అవకాశం అయితే చాలా ఉంది. సెప్టెంబర్ 7న అయితే వినాయక చవితి అయితే ఉంది. బిగ్ బాస్ టీమ్ అయితే సెప్టెంబర్ 1 అయితే లాంచ్ చేద్దామని ప్లాన్ అయితే 99% బిగ్ బాస్ టీమ్ అయితే సెప్టెంబర్ 1 లాంచ్ చేసే అవకాశం ఉంది. ఎలా అంటే సెప్టెంబర్ 1న అయితే ఫస్ట్ ఆదివారం అయితే ఉంది. ఆ రోజు అయితే సగం మంది కంటెస్టెంట్స్, అలానే వినాయక చవితి రోజు సగం మంది కంటెస్టెంట్స్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా అయితే ప్లాన్ చేసే అవకాశం కూడా 100% అయితే ఉంది. ఇప్పుడైతే బిగ్ బాస్ లోపలికి ఎవరు వస్తున్నారు, సోషల్ మీడియాలో వచ్చే లిస్ట్ అయితే అన్ని ఫేకే. ఆ పేర్లు మాత్రం ఈ సీజన్లో మాత్రం వినిపించవు. ఇది మాత్రం రియల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే అసలు ఎవరు వస్తలేరో చెప్తాను. బర్రెలకైతే రావడం లేదు. అందరూ బర్రెలక వస్తుందని అనుకుంటున్నారు, కానీ రావడం లేరు. కుమార్ అంటే అయితే మీకు తెలిసిందే, సోషల్ మీడియాలో అయితే ఫేమస్ అయితే ఉంది. తను కూడా రావడం లేదు. అంజలి పావని రావడం లేదు. మై విలేజ్ షో అనిల్ గిల్, ఆ బ్రో కూడా రావడం లేదు. మీ అందరికీ తెలిసిందే, విష్ణుప్రియ గారు అయితే వస్తున్నారు మీరని అనుకుంటున్నారు, కానీ విష్ణుప్రియ గారు కూడా రావడం లేదు ఫ్రెండ్స్. మరి బిగ్ బాస్ లోపలికి ఎవరు వస్తున్నారంటే ఇప్పుడైతే చెప్తా వినండి. సిరి వచ్చింది, శ్రీయాన్ కూడా వచ్చాడు, అమర్ వచ్చాడు, తేజస్విని కూడా వస్తుంది. ఇది మాత్రం రియల్ ఫ్రెండ్స్. తేజస్విని అయితే 99% కన్ఫర్మ్ అయింది. మనకైతే తెలిసింది ఫ్రెండ్స్. అక్షిత గారు మా టీవీ సీరియల్లో యాక్టర్గా నటిస్తున్నారు. తను కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. 99% అయితే వస్తుంది. బిగ్ బాస్ టీం అయితే బ్రహ్మముడి సీరియల్ యాక్టర్ దీపిక గారిని తీసుకురావడాన్ని అనుకుంటుంది. అప్పుడైతే బిగ్ బాస్ అయితే చాలామంది చూడొచ్చు, ఎందుకంటే ట్రెండింగ్లో అయితే బ్రహ్మముడి సీరియల్ అయితే ఉంది కాబట్టి. బిగ్ బాస్ అయితే ప్రయత్నిస్తూ అయితే ఉంది. ఇది మాత్రం మనకైతే తెలిసిందే. రీతు చౌదరి మీ అందరికి తెలిసిందే, తిను అయితే చాలా ఫేమస్. తిను కూడా 99% అయితే కన్ఫర్మ్. యాదవ్ రాజు కూడా కన్ఫర్మ్ 99% అయితే వస్తున్నారు. నెక్స్ట్ అయితే సింగర్లో అయితే సంకేత్ అయితే ఉంటున్నాడు. సంకేత్ కూడా అయితే 99% అయితే కన్ఫర్మ్ అయ్యాడు. ఇంకా కన్ఫర్మ్ అయిన ఫుల్ లిస్ట్ అయితే ఇంకా రాలేదు. ఫుల్ లిస్ట్ వచ్చినాకైతే ఫుల్ వీడియోతో అయితే వస్తాను. ఇంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి.